కాశ్మోరా కుటుంబం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత భయ్యా కాశ్మోరా కుటుంబం ఈ లోకం నుండి వెళ్ళిపోయింది కదా? అవును జుబేరి. మరి బొందలగడ్డను ఎందుకు దిగ్బంధనం చేశారు భయ్యా? బొందలగడ్డలో ఇలాంటి ఆత్మలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఆత్మల వల్ల ఎవరికి ఆపద రావద్దంటే బొందలగడ్డలో ఉన్న ఆత్మలని దిగ్బంధనం చేయాలి. అందుకే చేశాను. ఇకపైన బొందలగడ్డలోకి ఎవరు వెళ్ళినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎట్టి పరిస్థితులలో ఈ విషయం ఎవరికి కనిపించకూడదు, ఏ చెవికి వినిపించకూడదు. జాగ్రత్త జుబేరి. సరే బైజాన్. అన్నా నీకు ఒక విషయం చెప్పాలన్నా. చెప్పు కల్పన, ఏమైంది? బిలాల్ బాయ్తో ఇంకొక అన్న ఉంటాడు కదా, జావేద్. జావేద్ అన్న వాళ్ళ తమ్ముడు రసూల్ నన్ను ఇబ్బంది పెడతాడన్నా. అవునా? ఏమని? నీకు మొన్నటి వరకు దయ్యం పట్టింది, అది వదిలించింది మా అన్ననే. ఇకపై అలాంటిది అవ్వద్దంటే నన్ను ప్రేమించని ఇబ్బంది పెడతాడన్నయ్య. నా చెల్లిని అంత మాట అంటాడా? వాని సంగతి చెప్తుండు. నువ్వేం కంగారు పడ కల్పన. ఈ రోజు వాడిని కలవాలట అన్న, లేకపోతే ఏదో ఒక ఆత్మ నాకు దాంట్లోకి పంపిస్తా అని భయపట్టిస్తానన్నా. అవునా? సరే, నువ్వు ఎప్పుడు కలవాలి అని అన్నాడు? 11 గంటలకన్నా. ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంకో అర్ధ గంట ఉంది. సరే వెళ్దాం నాడు. అన్నా నాకు భయం వద్దు. నేనున్నా కదా కల్పన, నేను నీ చుట్టుపక్కలే ఉంటా. వాడు రావాలి, నిన్ను కలవాలి, వాడి సంగతి నేను చెప్పాలి. నువ్వేం భయపడ కల్పన, నేను ఇక్కడే ఉన్నా కదా. వచ్చి మంచి పని చేసావు, లేదంటే కొరవిదయ్యని నీ శరీరంలోకి పంపించేవాణ్ణి. నా చెల్లిని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా నీకు? నా కాలర్ పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? మీ అన్న బిలాల్ ప్రజలకు మంచి చేస్తుంటే ఇలాంటి పనులు చేయడానికి సిగ్గనిపిస్తలేదా నీకు? అరే రసూల్, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావనుకో, గుంజడు ముసలమ్మ దగ్గర మేక తల తెగినట్టు నీ తల తెగుద్ది. జాగ్రత్త. పదా కల్పన. ఒంటరిగా ఏదో రోజు దొరుకుతావు, చెప్తా. ఏంట్రా ఏమన్నావు? నేనేమన్నా? ఏమనలే. కల్పన ఇట్రా. నీ కాలుకున్న చెప్పు తీసి విని కొట్టు. పదా కల్పన. నానా ఇంతసేపు ఎడిపోయి నానా, నాకు టెన్షన్ అయింది నానా. అమ్మా, నీకు ఈ మధ్య బాగా అలవాటైందమ్మా. ఏం లేని దానికే ఊరికే టెన్షన్ పెట్టడం. ఏందో బిడ్డ, సరేలే కానీ ఎడిపోయింది ఇంతసేపు. ఏం లేదమ్మా, చెల్లి బొందలగడ్డకు పోక చాలా రోజులు అవుతుంది అన్నది, అందుకే తీసుకొని పోయినా. ఏంది బొందలగడ్డక? ఏందో పోయి నీకు సరిపోలేదా జరిగింది? ఇంకోసారి కాలు బయటపడి నీ సంగతి చెప్తా. ఓ అమ్మ, అన్న కావాలని చెప్తాండే నన్ను తిట్టడానికి. ఏందన్నా నువ్వు నన్ను తిట్టితో? ఇద్దరు నా పనునికే తయారయ్యారు. కూర్చో రసూల్. భూషణం గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ తన శరీరంలోకి మాత్రం ఒక ఆత్మను పంపించాలి. తనను చిత్రహింసలు పెట్టించాలి ఆ కల్పనను. అది కుదరను పని రసూల్. నీకు కుదరదా లేకపోతే నీకు చేత కాదా?
చచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషానం. ఆ కల్పన శరీరంలోకే కాదు, ఏ శరీరంలోకి ఆత్మను పంపించాలన్నా మన పొలిమేరలో ఉన్న శ్మశానంలో నుంచే ఆత్మలను నిద్ర లేపాలి. లేపు మరి. చెప్పింది విను. మన ఊరు పొలిమేరలో ఉన్న ఒకే ఒక శ్మశానం బొందలగడ్డ. ఆ బొందలగడ్డలో ఉన్న ఆత్మలను దిగ్బంధనం చేశాడు మీ అన్న బిలాల్. అవునా? అయితే ఆ కల్పన శరీరంలోకి ఆత్మను పంపించలేమా? పంపలేము, కానీ దానికి ఒక మార్గం ఉంది. ఏంటి భూషణం అది? బిలాల్ పంచభూతాలను ఏకం చేసి 5 నిమ్మకాయలను బొందలగడ్డలో పాతిపెట్టి ఆత్మలను దిగ్బంధనం చేశాడు. నువ్వు బొందలగడ్డకు వెళ్ళి ఆ 5 నిమ్మకాయల్ని బయటికి తీసి ఆ నిమ్మకాయల్ని చితగ్గొట్టు. సరే. అలా చితగ్గొట్టిన నిమ్మకాయ నుంచి వచ్చిన ఆత్మల చెడు రక్తాన్ని ఆ కల్పన ముఖానికి పుయ్యు. నిమ్మకాయలు చిత్త కొట్టమంటే చిత్త కొడతాను, కానీ ఆ కల్పనకు ఎలా పుయ్యాలి? తనని ఎలా బయటకు తీసుకురావాలి? వాళ్ళ అన్న ఉంటాడు కదా. నువ్వేం కంగారు పడకు. నువ్వు నిమ్మకాయలు చితగ్గొట్టిన సమయానికి ఆ కల్పనని నా సోయిలోకి తెచ్చుకొని నువ్వు నిమ్మకాయలు చితగ్గొట్టిన 2 సెకండ్ల లోపు నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరే భూషణం, వెళ్ళి వస్తా. ఏమైంది కల్పన? ఆ ముఖానికి ఆ రక్తం ఏంటి? ఇది నా చెడు రక్తం. నేను చచ్చిపోయే ముందు నన్ను కత్తితో పొడిస్తే వచ్చిన రక్తం. కల్పన, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకేమైనా? వాసుక్యా? వాసుకి ఎవరు కల్పన? కల్పన కాదు, వాసుకి. సచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషానం. భూషణం, మీరు చెప్పినట్టే ఆ కల్పన ముఖానికి ఆ నిమ్మకాయ నుంచి వచ్చిన చెడు రక్తాన్ని పూసా. బొందలగడ్డలో ఉన్న ఆత్మల చెడు రక్తం నిమ్మకాయల్లో ప్రవేశించింది. ఆ రక్తాన్ని తీసుకెళ్లి నువ్వు కల్పన ముఖానికి పూసినావు. దానివల్ల ఏమైందో తెలుసా? ఏమైంది భూషణం? ఒక ఆత్మ కల్పన శరీరంలోకి ప్రవేశించింది. అవునా? కానీ నేను చాలా ఆత్మల చెడు రక్తాన్ని కల్పన ముఖానికి పూసాను కదా. అవును, కానీ ఏ ఆత్మ కల్పన శరీరాన్ని కోరుకోలేదు. కానీ ఒక ఆత్మ మాత్రం కల్పన శరీరంలోకి వెంటనే ప్రవేశించింది. నువ్వు ఎప్పుడైతే ముఖానికి రక్తం పూయగానే. అవునా? ఎందుకంటావు భూషణం? అవన్నీ నీకెందుకు రా పిల్ల కుంక. కల్పన శరీరంలోకి ఒక ఆత్మ సొర్రాలి అన్నావు. తను చిత్ర హింసలు అనుభవించాలి అన్నావు. నువ్వు అనుకున్నది జరిగింది కదా, ఇంకా వెళ్ళిపో. సరే భూషణం. సచ్చిన శవం పోవాలి శ్మశానం.
నా పేరు భూషాణం. వాసుకి ఒకటి అడుగుతా చెప్తావా? ఏం చేయాలి? నేనేమన్నా ఆటో నడుపుతున్నా అనుకుంటానవా? నువ్వు ఏడ దింపంటే ఆడ దింపడానికి. అమ్మా వాసకి మాకేం తెలియదమ్మా. ఆ బిలాలే ఆత్మబాల నుంచి మనం కాపాడిండమ్మా. రసూల్ ఎటు వెళ్ళొస్తున్నావు రసూల్? ఎట్లేదు బాయ్ జాన్. రసూల్ ఆగు. ఈ రక్తపు మరకలు ఏంటి రసూల్ చేతికి? అంటే అది ఎందుకు భయపడుతున్నావు రసూల్? ఆ రక్తపు మరకలు ఎక్కడి? నువ్వేం చేసావో నీకు తెలుసా? నా తమ్ముడిగా చెడబుట్టావు కదరా. వాడు వచ్చాడు. ఎవడు వాడు? ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? నా ఆత్మని స్వర్గానికి పంపించు. అమ్మా, మనం ముందు డోర్ నుంచి బయటికి వెళ్దాం పదమ్మా. సరే బిడ్డ. నీకే చెప్పేది, నా ఆత్మను స్వర్గలోకానికి పంపించు. అసంభవం, అది జరగని పని.
జరిగి తీరాలి, లేకపోతే ఈ కల్పన శవాన్ని కళ్ళ చూస్తారు. మహా అయితే ఇలాగే ప్రేతాత్మగా మిగిలిపోతా కావచ్చు. ఈ కల్పన పీక పిసికి సంపరారా. అయ్యా కాశ్మీర్ నుంచి కాపాడింది మీరే కదా అయ్యా, ఇప్పుడు కూడా మీరే కాపాడిన అయ్యా నా కూతుర్ని. మీ కూతుర్ని కాశ్మీరా బారి నుంచి నేనేం కాపాడలేదమ్మా. ఆ కాటేరు వీరయ్యని ఈ లోకానికి తీసుకొచ్చాను అంతే. వాళ్ళ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి, తండ్రి చెప్పిన మాటని జవదాటని పిల్లలు కాబట్టి తండ్రి చెప్తే వింటాడని తీసుకొచ్చా అంతే. అయ్యా ఏదో ఒకటి చేసి స్వర్గలోకానికి పంపిణయ్యా వాసకిని, లేకపోతే నా కూతురు ప్రాణాలు ఇష్టట్టున్నదయ్యా. నాకు కొంచెం సమయం కావాలి. వాసుకి నాకు సమయం కావాలి. నిన్ను స్వర్గలోకానికి పంపించడానికి నేను పరమేశ్వరుని కాదు, అల్లాని కాదు, యేసుని కాదు. ప్రతి దానికి ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం ఎతకడానికి నాకు సమయం కావాలి అంటున్నా. అర్థమైందా? నువ్వేమైనా చేసుకో, కానీ నీకు ఎక్కువ సమయం లేదు. 2 రోజుల్లో నా ఆత్మ భూమి నుంచి స్వర్గలోకానికి బయలుదేరాలి. నీకు అర్థమైతుందా? ఏం చేస్తున్నావు? ఇక బయలుదేరు. అమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి. అతనే బైజాన్ భూషణం అంటే. సచ్చిన శవం పోవాలి శ్మశానం. నా పేరు భూషానం. మక్కాలో బాంబ్ బ్లాస్ట్ జరుగుండకపోతే మనం కలిసి ఉండేవాళ్ళం బిలాల్. అవును సులేమాన్ బాయ్. భూషణం కదా బాయ్ పేరు? కాదు రసూల్, నా పేరు సులేమాన్. మా నాన్న ముద్దుగా నాకు పెట్టిన పేరు. అవును బిలాల్, నాన్న ఎలా ఉన్నారు? మక్కా బాంబ్ బ్లాస్ట్లో అమ్మ చనిపోయింది. నువ్వు కూడా మాకు దూరం అయిపోయావు. ఆ బాధ తట్టుకోలేక అబ్బాజాన్ కూడా చనిపోయాడు బాయ్. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలిసాం బిలాల్. పైలోకంలో ఉన్న అమ్మ అబ్బాజాన్ల ఆత్మలు శాంతిస్తాయి. నానా నాకు కళ్ళు తిరుగుతానే నానా. అమ్మ నువ్వేం తినలే కదా, అందుకే నీ కళ్ళు తిరుగుతానే కావచ్చు. నేను బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తా. వద్దు బిడ్డ, ఆ వాసకి ఏమైనా చేయజు ఇక్కడ నిన్ను. వద్దు బిడ్డ. ఏం కాదులే అమ్మ, నేను మెల్లగా వెళ్ళి వస్తా. ఎటు రావు? వాసుకి అమ్మకు కళ్ళు తిరుగుతున్నాయట. బయటికి పోయి ఏమన్నా తినేది తీసుకొద్దామని వెళ్తున్నా. ఏం అవసరం లేదు, వచ్చాడు ఊసో. అమ్మకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తే వినిపిస్తలేదా? అమ్మా ఆ రోజు కాశ్మీరా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు అన్న మాటలు ఈ వాసుకి ఎలా తెలుసమ్మా? ఏమో బిడ్డ, నాకేం తెలుసు నానా. మీరు దూరమైనాక నేను బతికిన బతుకు అలాంటిది బిలాల్. నేను పడ్డ కష్టాలే నన్నింత చెడ్డవాన్ని తయారు చేశాయి. ఆఖరి చూపుకి అమ్మీ బైజాన్ని కూడా చూసుకోలేని స్థితి నాది. సరేలే, అల్లా ఉన్నాడు, నిన్ను మళ్ళీ చూడగలిగాను. బాయ్, వీడు చేసిన తప్పు వల్ల ఒక చిన్న అమ్మాయికి ప్రేతాత్మ సోకింది బాయ్. తెలుసు బిలాల్, నేనే కదా రసూల్ని వాడు అనుకున్న పని కోసం వాడు అనుకున్న మార్గంలో వెళ్ళేలా చేసింది. వీడు చాలా తప్పు చేశాడు సులేమాన్ బాయ్. ఆ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. ఎలాగైనా కాపాడాలి బాయ్. బిలాల్, ఆ అమ్మాయి శరీరంలో ఉన్నది వాసుకి.
అసలు వాసుకి ఎవరో నీకు తెలుసా? తెలీదు. ఎవరు బాయ్? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఉన్న 5గురు చాలా మంచివారు. కానీ ఈ ఊరు జనమే వాళ్ళను చంపేసింది. బాయ్, నేను తప్పు కాకపోతే మీరు కాశ్మీర కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నీకెలా తెలుసు బిలాల్? అయినా అంత ఖచ్చితంగా కాశ్మీర కుటుంబం అని ఎలా చెప్పావు? బాయ్, సంవత్సరం క్రితం కాశ్మీర అనే ఆత్మ ఈ పాప శరీరంలోకే సొర్రింది బాయ్. ఆ పాప శరీరం నుంచి కాశ్మీరాన్ని ఎల్లగొట్టడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను బాయ్. ఆ కాశ్మీర పాప శరీరంలోకి ఎందుకు సొర్రిందంటే ఈ ప్రజలను నాశనం చేసి ఈ ఊరిని వల్లకాడు చేద్దామని పాప శరీరంలోకి సొర్రింది బాయ్. అవును, ఊరిని నాశనం చేద్దామనే. ఎందుకంటే వీళ్ళు ఊరోళ్ళ చేతుల్నే కదా చచ్చిపోయింది, దానికోసమే. అవును బాయ్, అందుకే. కానీ కాటేరు వీరయ్యని ఈ లోకానికి వచ్చేలా చేసి కాశ్మీర అని వాళ్ళ కుటుంబాన్ని ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళేలా చేశాను. ఆ పాపకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా చేశాను. కానీ ఈ ప్రజలను కూడా వాళ్ళు ఏం చేయకుండా వెళ్ళారంటే ఆ కాశ్మీర కుటుంబం ఎంత మంచిదో ఆలోచించండి. చంపింది ఊరు జనం అని మాత్రమే మీకు తెలుసు బిలాల్. కానీ అలా చంపేలా చేసింది మాత్రం వాసుకి. ఏం మాట్లాడుతున్నారు సులేమాన్ బాయ్? పైలోకంలో ఉన్న అమ్మి అబ్బాజాన్ మీద ఒట్టేసి చెబుతున్నా, నేను చెప్పేది నిజం. కాశ్మీర ఆత్మనే పాప శరీరంలో ఉండిపోయింది అని నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు. ఇప్పుడు ఈ వాసుకి ఆత్మ కల్పన శరీరంలోకి సొర్రింది ఆ స్వర్గలోకానికి వెళ్ళడానికి కాదు, ఆ కాశ్మీరాకి స్వేచ్ఛ కలిగించిన ఈ కల్పన శరీరాన్ని హతమార్చడానికి. బైజాన్, నేనేదో పాపని ఏడిపిద్దామని అనుకున్నాను, కానీ ఇలా ప్రాణాల మీదకి వస్తాను అనుకోలే బైజాన్. తప్పు నీదే కాదు రసూల్, నాది కూడా. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే ఆ పాపకు ఎలాంటి ప్రమాదం ఉండకుండా చేయాలి. అది నేను చేస్తాను బిలాల్. హా బాయ్, 2 రోజుల్లో పెద్ద అమావాస్య వస్తుంది. ఆ రోజు ఆ పాపని చంపి తన రక్తం తాగితే వాసుకి పైలోకానికి వెళ్ళిపోతుంది, స్వేచ్ఛగా స్వర్గలోకానికి. నీ అడ్డు ఉండకుండా ఉండడానికి నువ్వే సహాయం చేయాలి అని అలా నాటకం ఆడింది. హా బాయ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వాసుకి ఆత్మని బంధించాలి. అది ఎలా సాధ్యం బాయ్? ఇప్పుడు ఆ వాసుకి ఆ పాప శరీరంలో ఉంది కదా, మరి ఆ ఆత్మని బయటికి ఎలా రప్పించేది? మార్గం ఉంది. ఏంటి బాయ్ అది? ఆ వాసుకి ఆత్మ దేనికి లొంగదు, కానీ ఆ కాశ్మీరే దిగి వచ్చి తన ముందు నిలబడితే మాత్రం విరుచుకుపడి తనను చంపడానికి ప్రయత్నిస్తుంది. శరీరం నుంచి బయటికి వచ్చిన ఆత్మకి అంత శక్తి ఉండదు, కాబట్టి సులువుగా మనకు చిక్కుతుంది. తన ఆత్మని అప్పుడే బంధించాలి. అయినా వాసుకి ఆత్మ కల్పన శరీరంలో నుంచి బయటికి ఎందుకు వస్తుంది? కాశ్మీర ఆత్మ తన ముందున్నా సరే కాశ్మీర ఆత్మ తన ముందుందనే అనుకుందాం. కల్పన శరీరంలో నుంచి కూడా కాశ్మీరాన్ని చంపడానికి ప్రయత్నించవచ్చు కదా. అవును, ఆ పాప శరీరం నుంచే చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ పాప శరీరం నుంచి ఆ వాసుకి ఆత్మ ముందుకు అడిగేసినప్పుడు ఈ తాయెత్తు ఎవరో ఒకరు తన చేతికి కట్టాలి. పాప వాళ్ళ అన్న అక్కి ఉన్నాడు, తనే ఆ పాప చేతికి తాయెత్తు కట్టాలి. అయినా ఈ తాయెత్తు తనకు ఎవరు ఇస్తారు సులేమాన్ బాయ్? అయినా కాశ్మీర పైలోకం నుంచి మళ్ళీ కిందికి ఎలా వస్తుంది? ఇదంతా జరిగే పనేనా బాయ్? కాశ్మీర ఆత్మ దైవశక్తితోని ముడిపడి ఉంది. ఇప్పుడు కాశ్మీర ఆత్మని కిందికి రప్పించలేము. కానీ తన అంశతో పుట్టిన పాప వాళ్ళ అమ్మ కాశ్మీరాలా నటించినా చాలు, ఆ వాసుకి ఆత్మ నమ్మేస్తుంది. ఎందుకంటే రూపురేఖలు అంశతో పుట్టింది కాబట్టి కొంచెం ఆగ్రహంగా నటిస్తే చాలు. ఇదంతా బాగుంది కానీ సులేమాన్ బాయ్, అక్కికి వాళ్ళ అమ్మకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పేది? నువ్వే రసూల్, నువ్వే వెళ్ళి ఈ తాయెత్తుని అక్కికి ఇవ్వాలి, వాళ్ళ అమ్మకు కూడా అంతా చెప్పాలి. అయినా వాసుకి ఉండగా వీడు పోయి వాళ్లకు ఏమని చెప్తాడు బాయ్? ఏ ఆత్మ అయినా ఒక అర్ధగంట పాటు ఘోషిస్తుంది. ఆ ఒక్క అర్ధగంట చాలు మనకు, అది ఉపయోగించుకుందాం. రసూల్, నువ్వు వెంటనే వెళ్ళి ఈ తాయెత్తు తనకిచ్చి మొత్తం సిద్ధం చెయ్యి.
ఎప్పుడైతే అక్కి వాళ్ళ అమ్మ కాశ్మోరాలా నటిస్తుందో అప్పుడు ఆ సైతాన్ బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు అల్లా తీర్థంతో సిద్ధంగా ఉండు. ఆ ఆత్మ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు తన మీద చల్లేయి. సరే బాయ్. ఆత్మ సృహలోకి వచ్చింది. వాసుకి నిన్ను స్వర్గలోకానికి పంపించడానికి వచ్చాను. 2 రోజుల తర్వాతకి వెళ్ళిపోతా, ఇప్పుడు అవసరం లేదు, వెళ్ళిపో. కాశ్మోరాని ఎలాగైతే పంపించానో నిన్ను కూడా అలాగే స్వర్గలోకానికి పంపిస్తా. ఆ శరీరం నుంచి బయటికి వచ్చే. నువ్వేందిరా నన్ను పంపించేది? వాసకి నీకు ధైర్యం ఉంటే ఈ కాశ్మీరతో ఎదుర్కో. కాశ్మీరా అమ్మా, వాసుకు నుంచి ఇక మీ పాపకు ఎలాంటి ప్రమాదం ఉండదు. జాగ్రత్తగా ఉండండి.